క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి సందేశంలో మనము సంఖ్యాకాండము 34, 35 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఇశ్రాయేలీలు వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతున్న దృశ్యాన్ని గమనిస్తాం. దేవుడు కనాను దేశ సరిహద్దులను వారికి ప్రకటించబోతున్నాడు. ఈ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైంది. ఇది ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన భూస్వాధీన దస్తావేజుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. వారికి ఆ భూమిపై శాశ్వతమైన హక్కులు ఉన్నాయి. ఎప్పటికైనా ఆ భూమి ఇశ్రాయేలుదే. భూమి పంపకాలకు, స్వాస్థ్యాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఎంతో స్పష్టపరచబడ్డాయి. ఇక 35వ అధ్యాయంలో లేవీలకు సంబంధించిన విషయాలకు, వాటికి సంబంధించిన అనేక సత్యాలను ఇందులో చర్చిస్తాం. వాస్తవానికి లేవీలు ఇశ్రాయేల్ నుండి ప్రత్యేకించబడ్డారు. వారు దేవునికి చెందిన గోత్రం. వారికి భూస్వాస్థ్యము ఇవ్వబడలేదు, కానీ పట్టణాలు ఇవ్వబడ్డట్లుగా చూస్తాం. పురముల చుట్టుప్రక్కల పచ్చిక బయలు లేవీల పశువుల కోసమే నియమించబడ్డాయి. లేవీలకు దేవుడు తానే స్వాస్థ్యమై ఉన్నాడు. ఇందులో ఆశ్రయపురములకు సంబంధించిన విషయాలను, వాటి ప్రత్యేకతలను గూర్చి కూడా చర్చిస్తాం. ఇంకా అనేక విషయాలను ఈనాటి సందేశంలో వినడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఈ రోజున సంఖ్యాకాండం 34వ అధ్యాయం మీరు వినబోతున్నారు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతున్నారు. కనాను దేశపు సరిహద్దులను దేవుడు ప్రకటిస్తున్నాడు. దక్షిణ దిక్కున సీను అరణ్యం మొదలుకొని ఎదోము సరిహద్దు, దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు, దక్షిణం మొదలుకొని అక్రబ్జీము కనుమ వద్ద సీను వరకు వ్యాపించింది. అది దక్షిణం నుండి కాదేషు బర్నియా వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగుతుంది. అస్మోను నుండి ఈజిప్టు నది వరకు సరిహద్దు వరకు తిరిగి సముద్రం వరకు వ్యాపించింది. ఆ తరువాత పడమటి సరిహద్దు, అది మహాసముద్రం. ఆ తరువాత ఉత్తర సరిహద్దు, ఇది హోరు కొండ, హమాతు, సెదాదు, జిప్రోను, హసరేనాను. ఆ తరువాత తూర్పు సరిహద్దు, హసరేనాను, షెపాము, రిబ్లా, అయ్యును, కిన్నెరెతు అనగా గలలి. అక్కడ నుండి యొర్దాను, తరువాత మృత సముద్రం అనగా ఉప్పు సముద్రం. ఇవి 4 సరిహద్దులు. ఆ తరువాత 9.5 గోత్రాల స్వాస్థ్యం పేర్కొనబడింది. వీరికి దేవుడు ఇచ్చిన స్వాస్థ్య భాగం 13-14 వచనాలలో పేర్కొనబడింది. ఆ తరువాత రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం, మొత్తం 2.5 గోత్రాల స్వాస్థ్యం 15వ వచనంలో చెప్పబడింది. వారు కోరుకున్నట్లు యొర్దానుకు తూర్పు దిక్కున వారి భూస్వాస్థ్యం ఉన్నది. ఆ తరువాత స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి దేవుడు కొందరు వ్యక్తులను నియమించాడు. వీరు 12. వీరిలో రూబేను, గాదు, మనష్షే పేర్లు లేవు. ఎందుకనగా వీరు ముందుగానే తూర్పు దిక్కున తమ వాటాను తీసుకున్నారు. భూముల పంపకానికి నియమించబడిన అధికారులు ఎలియాజరు, యెహోషువ, కాలేబు, షెమూయేలు, ఎలీదాదు, బుక్కి, హన్నీయేలు, కెమూయేలు, ఎలీషాఫాను, పల్తీయేలు, అహీహూదు, పెదహేలు. ఈ విధంగా దేవుడు భూభాగాలను క్రమబద్ధంగా ఆయా గోత్రాలకు పంచిపెట్టాడు. దేవుడు ఏది చేసినా క్రమము చొప్పున చేస్తాడు. ఈ 12 ఎలియాజరు యాజకుడు, యెహోషువ సేనాధిపతి. గోత్రాలన్నీ ఆయా స్థలాలలో స్థిరపడిపోయారు. ఈ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన భూస్వాధీన దస్తావేజు. వారికి ఆ భూమిపై శాశ్వతమైన హక్కుభుక్తాలున్నాయి. ఎప్పటికైనా ఆ భూమి ఇశ్రాయేలుదే. భూములు పంచటానికి ఎవరు బాధ్యులో అది కూడా దేవుడే పేర్కొన్నాడు. ఇశ్రాయేలీయులకు ఈ పేర్లు కూడా ఎంతో ముఖ్యం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 29వ వచనం అంటోంది, కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టడానికి
యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. సోదరీ సోదరులారా, పంచిపెట్టడం కూడా ఒక ప్రత్యేక ఆత్మవరమే. ప్రథమ సంఘంలో కొందరు తమకు సహాయం అందలేదని సణిగారు. అయితే ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు గనుక వారిలో ఎవరికీ కొదవలేదు. అపొస్తలుల కార్యములు 4:35. ఆ తరువాత శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణిగారు. అప్పుడు 12 అపొస్తలులు తమ వద్దకు శిష్యుల సమూహమును పిలిచి అన్నారు, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాము. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగకుండా ఉంటాము. సోదరీ సోదరులారా, ఇంతకు మేము చెప్పదలిచింది ఏమిటంటే, వాక్య పరిచర్య కృపావరమైతే పంచిపెట్టడం కూడా కృపావరమే. ఈ రెండూ ఆధ్యాత్మికమైనవే. ఎవరికి ఏ కృపావరమున్నదో వారు ఆ పని చేయాలి. ఇప్పుడు మనం 35వ అధ్యాయంలోకి వస్తున్నాం. మీకు జ్ఞాపకమున్నదా? లేవీయులు ఇశ్రాయేలు నుండి ప్రత్యేకించబడ్డారు. జ్యేష్ఠునికి బదులుగా వీరు ప్రతిష్ఠింపబడినవారు. లేవీయులు దేవునికే చెందిన గోత్రం. వారికి భూస్వాస్థ్యం ఇయ్యబడలేదు, కాని వారికి పట్టణాలు ఇయ్యబడినాయి. లేవీయుల పట్టణాలు సంఖ్యాకాండం 35:1-3 వరకు వినండి. యెరికో వద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేలీయులు తాము పొందే స్వాస్థ్యంలో లేవీయులు నివసించడానికి వారికి పురములను ఇవ్వాలి. ఆ పురముల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకే ఇవ్వాలి. వారు నివసించడానికి ఆ పురములు వారివే అవుతాయి. వారి పొలాలు, వారి పశువులు, వారి మందలు, వారి సమస్త జంతువులు వారికే చెందుతాయి. పురముల చుట్టూ ప్రక్కల పచ్చిక బయళ్ళు లేవీయుల పశువుల కోసమే నియమించబడ్డాయి. మొత్తం 48 పురాలున్నాయి. వాటిలో 6 మాత్రం ఆశ్రయపురాలు. సంఖ్యాకాండం 35:9-13 వరకు వినండి. యెహోవా ఆజ్ఞ: మీరు యొర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండటానికి మీరు పురములను ఏర్పరచుకోవాలి. పొరపాటున ఒకణ్ణి చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చు. తీర్పు పొందడానికి నరహంతకుడు సమాజము ఎదుట నిలిచే వరకు వాడు మరణశిక్ష నొందకూడదు. గనుక ప్రతిహత్య చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉంటాయి. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురాలు ఉండాలి. సంఖ్యాకాండం 35:24-25 వరకు. సమాజం ఈ విధులను బట్టి కొట్టిన వానికి, హత్య విషయంలో ప్రతిహత్య చేసేవానికి తీర్పు తీర్చాలి. ఆ విధంగా సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేసేవాని చేతిలో నుండి ఆ నరహంతకుణ్ణి విడిపించాలి. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మరల పంపాలి. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మృతి చెందే వరకు అక్కడే నివసించాలి. గమనించాలి, లేవీయులు యొర్దానుకు తూర్పు దిక్కుగా 3, పడమట 3, మొత్తం 6 ఆశ్రయపురాలు నిర్మించుకోవాలి. నేరస్తుడు ఏ పట్టణంలోనైనా ఆశ్రయం పొందవచ్చు. అతని మీది నేరం రుజువయ్యే వరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. న్యాయాధికారులకు, న్యాయ నిర్ణేతలకు మాత్రమే తీర్పు చెప్పే అధికారం ఉంది. కక్ష సాధింపు ఆశ్రయపురంలో పనిచేయదు. అయితే దురుద్దేశ్యంతో కావాలని హత్య చేసిన వానికి ఈ ఆశ్రయపురాలలోకి ప్రవేశం ఉండదు. సంఖ్యాకాండం 35:30 ఎవడైనా ఒకణ్ణి చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధించాలి.
ఒక సాక్షి మాట మీదనే ఎవనికీ మరణశిక్ష విధించకూడదు. ఇప్పుడు దేవుడు ఈ ఆజ్ఞలకు గల హేతువును వివరిస్తున్నాడు. సంఖ్యాకాండం 35 అధ్యాయం 33, 34 వచనాలు. మీరు ఉండే దేశాన్ని అపవిత్రపరచకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తం కలుగుతుంది, మరి దేని వలనను కలుగదు. మీరు నివసించే దేశాన్ని అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసిస్తున్నాను. నిజముగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను. వింటున్నారా? ఇది రహస్యం. సోదరీ సోదరులారా, లేవీయులు దైవ సేవకులు, యాజకులు. ప్రజల దశమ భాగాలే వీరికి పోషణ. ప్రజలే వీరికి కావలసిన గృహవసతి, పశువులు, పొలాలు ఇవ్వవలసి ఉన్నది. అలాగే ఈ రోజున సంఘాలను, కాపరులను, సువార్తికులను విశ్వాసులే పోషించాలి. ఇతర దేశాలకు కూడా సంఘ సేవకులను పంపాలి. వారిని సంఘాలే పోషించాలి. ఆశ్రయపురంలోకి వచ్చిన తరువాత ఒక వ్యక్తి మారుమనస్సు పొంది పరివర్తన చెందడానికి సమయం ఉంటుంది. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. అల్పకాల సుఖభోగములు వ్యర్థమని భావించి, దేహమును పాడు చేయు దురాశను సంహరించి, విశ్వాసయాత్రలో విజేతగా నిలవాలని దైవరాజ్య పౌరునిగా నీ వైపు సాగిపోచున్నాను. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. సమయము స్వల్పమని
నిశుద్ధాత్మ నింపవా నీ శక్తి నీయవా ప్రభు నీ శక్తి నీయవా ప్రభు సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై నిశుద్ధాత్మ నింపవా నీ శక్తి నీయవా ప్రభు నీ శక్తి నీయవా ప్రభు 48 పురములలో 6 ఆశ్రయపురాలు అన్నాము. ఈ 6 లేవీయుల యాజమాన్యం కిందనే ఉంటాయి. లేవీయులే నిష్పాక్షికంగా తీర్పు చెప్పవలసి ఉంటుంది. పురద్వారానికి వెలుపట మొదట లేవీయులు వ్యాజ్యాన్ని విచారణ చేస్తారు. విచారణ పూర్తి అయ్యే వరకు ముద్దాయి ఆశ్రయపురంలో క్షేమంగా ఉండగలడు. ముద్దాయి నిర్దోషి అయినప్పుడే అతనికి కాపుదల ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రంలో కూడా దేవుని కనికరం కనపడుతోంది. చూచారా? హత్యా నేరం విషయంలో కూడా విచారణ నిష్పాక్షికంగా జరిగింది. దేవుని న్యాయ ప్రమాణాలు మహోన్నతమైనవి. ఆశ్రయపురాలు ఏ విధంగా నిర్దోషులకు సమాన న్యాయం చేకూర్చాయో గమనించాలి. ఇది మనం వింటున్నప్పుడు ఏమనిపిస్తోంది? యేసుక్రీస్తే నీకు నాకు ఆశ్రయం. విచారణ తొందరపడి చేయకూడదు. ఇరుపక్షాల వాదోపవాదాలు న్యాయ నిర్ణేతలు జాగ్రత్తగా వినాలి. హత్యకు శిక్ష మరణమే. వారిని ఉరితీస్తారు. హత్యానేరం వలన దేశం అపవిత్రమవుతుంది. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆధ్యాత్మీకరించాడు. అందుచేత యేసు యొక్క నైతిక ప్రమాణాలు ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు వినండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. చూచారా? హత్య, కోపము రెండిటికీ మూలం ఒకటే. కోపం హత్యకు దారితీస్తుంది. అందుచేత కోపదశలో ఉండగానే దాన్ని తుంచివేయాలి. చెడు తలంపులు, ఉద్దేశ్యాలు చెలరేగి మానవుడి భావప్రపంచం విషకలుషితమైపోతోంది. సోదరీ సోదరులారా, లేవీయ వ్యవస్థ ఈ రోజున లేదు. విశ్వాసులందరూ యాజకులే. యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు భోజనం పంచడానికి కొందరిని, సువార్త చెప్పడానికి మరికొందరిని వేరువేరుగా నియమించలేదు. రొట్టెలు పంచిన వారే సువార్త కూడా ప్రకటించారు. ఈ రోజున విశ్వాసులు ఏ పని చేసినా దానితో పాటు సువార్తను కూడా ప్రకటించాలి. దేవుని సంఘం ఆదివారం నాడు మాత్రమే పనిచేసే సంస్థ కాదు. వారం రోజులు సంఘం పనిలోనే ఉంటుంది. విశ్వాసులే క్రీస్తు సందేశాన్ని వారమంతా పనిచేస్తూ ప్రకటిస్తారు, ప్రకటిస్తూ పనిచేస్తారు. దేవుని రాజ్యమనే ఉప్పును, వెలుగును లోకానికి సరఫరా చేసేది విశ్వాసులే. విశ్వాసులు పనిచేసే చోటే వారి సేవాస్థానం. దేవుడు అట్టి సేవను ఆశీర్వదిస్తాడు. సంఘం యొక్క సాక్ష్యం విశ్వాసులందరి వలన బహిర్గతమవుతుంది. పాత నిబంధనలో, ఇశ్రాయేలు చరిత్రలో యాజకులు ఉన్నారు. వీరంతా లేవీయులే. ప్రధాన యాజకుడు చనిపోతే మరి ఒకడు అహరోను వంశం నుండే రావాలి. మీకు కొందరు యాజకుల పేర్లు చెప్పనా? అహరోను, ఇతడు మోషేకు సొంత సోదరుడు, మొదటి ప్రధాన యాజకుడు. ఎలియాజరు, ఇతని 2 సోదరులు దేవుడు చెప్పినది చేయక చనిపోయారు. ఎలియాజరు దేవునికి విధేయుడు. తరువాత ఫీనెహాసు వచ్చాడు. ఇతడు దేవుడు ఏది చెప్పితే అది చేస్తాడు. ఒక విగ్రహారాధకుని, అతని భార్య అయిన అన్యురాలిని ఈటెతో పొడిచాడు. ఇతని విశ్వసనీయతకు
యాజకత్వం అతని వంశానికే స్థిరపరచబడింది. అహీటూబు, సాదోకు, అహిమయస్సు, అజర్య, అమర్య, హిల్కియా, శరయ మొదలైన యాజకులు ఎంతో భక్తి గలవారు. సోదరుడా, నీవు కొత్త నిబంధన యాజకుడివే. నీవు అనేక మంది పక్షాన విజ్ఞాపన చేయవలసి ఉంది. యేసు ప్రభువు మన ప్రధాన యాజకుడు. మనమంతా ఆయనకు ఉపయాజకులం. మీ తీర్మానమేమిటి? దేవుడు మిమ్మును దీవించి ఆ ప్రకారముగా నడిపించునుగాక. సోదరీ సోదరులారా, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రభుత్వ వ్యవస్థ చాలా పటిష్టమైనది. గోత్రకర్తల కాలంలో, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మొదలైన వారి కాలంలో వారే ఆ గోత్ర పాలకులు. ఆ తరువాత యాకోబు తదనంతరం అనేక వంశాలు ఏర్పడ్డాయి. ఏ కుటుంబానికి ఆ కుటుంబమే ప్రత్యేక వ్యవస్థగా రూపొందింది. ఆ తరువాత పెద్దలు, అధిపతులు ఏర్పడ్డారు. ఆ పిమ్మట మోషే 70 మంది అధికారులను నియమించాడు. వారే అన్ని వ్యవహారాలు చూచారు. ఇశ్రాయేలీయుల అవిధేయత వలన దేవుడు లేవి గోత్రాన్ని మాత్రమే ప్రత్యేకించుకున్నాడు. వారిలో నుండి వచ్చిన ప్రధాన యాజకుడు ప్రముఖ వ్యక్తి. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, కానీ మనము ఈ లోకానికి చెందిన వారము కాము. నూతన జన్మ పొందినప్పుడు పరలోకంలోకి జన్మించాము కాబట్టి మనము పరలోకమే మన జన్మస్థానమని గుర్తించాలి. సరిహద్దులు కొన్ని ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. మనకు పరలోకానికి మధ్య సరిహద్దు ఉన్నది. అదే యోర్దాన్ నది. వాగ్దత్త భూమిలో మనం ప్రవేశిస్తాము, యోర్దాను నది దాటుతాము. అది గొప్ప ఆశీర్వాదం. ఈ అధ్యాయంలో మృత సముద్రం పేర్కొనబడింది. దానినే ఉప్పు సముద్రం అంటాము. మృత సముద్రం మంచిది కాదు. అందులోకి ఎన్నో నదులు ప్రవహిస్తాయి. విశేషించి యొర్దాను నదీ జలం అందులోకి వస్తుంది, కానీ అంతా ఆవిరైపోతుంది. మృత సముద్రములోకి వచ్చినదంతా మళ్ళీ కనపడదు. ఎంత దూరం సముద్రంలో నడిచినా నీళ్లు మోకాళ్ల లోతుకు కూడా రావు. అలాగే కొంతమంది జీవితాలు మృత సముద్రంలాగే ఉన్నాయి. వారికి దేవుడు ఎన్ని ఆశీర్వాదాలిచ్చినా అన్నీ వారిలో ఇంకిపోతాయి. అవి బయటికి కనపడవు. వాటిని ఇతరులతో పంచుకోరు. భూముల పంపకాలను గురించి ఈ అధ్యాయంలో ఎన్నో సత్యాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు పంచిపెట్టాడు. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకిచ్చాడు. ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా ఆయన మనకు అనుగ్రహించిన విశ్వాసం, అది కూడా అందరికీ ఇవ్వబడిన గొప్ప దీవెన అని గుర్తించాలి. విశ్వాసమును బట్టి మనం ఈ లోకములో జీవిస్తున్నాము. ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకుంటాము. ఇదే భూముల పంపకాన్ని గురించిన గొప్ప సందేశం. భూస్వాధీన దస్తావేజులాగా ఈ అద్భుతమైన అధ్యాయం యూదులకు ఇవ్వబడింది. అయితే పరలోక సంబంధమైన మహిమైశ్వర్యాన్ని గురించిన దస్తావేజు మనకు దేవుని వాక్యమే. ఎఫెసీ పత్రికలో మనము చదువుతూ ఉంటే పరలోకానికి మనము ఎగసిపోయినట్లే అనుభవం కలుగుతుంది. పరలోక ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు పంచి ఇస్తున్నాడు. ఆ విధమైన అనుభవాలు పొందినవారు అనేక మందితో ఈ ఆశీర్వాదాలను పంచుకొని తమకు అప్పగించబడిన గృహ నిర్వాహక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. సోదరీ సోదరులారా, సంఘములో వివిధమైన సేవలున్నాయి. పరిశుద్ధాత్మ తనకు ఇష్టము వచ్చిన ప్రకారం ఆయా వరాలను వారికి పంచి ఇస్తున్నాడు. ఎవరికి ఏ వరము ఇవ్వబడిందో దానిని నమ్మకంగా అభ్యసిస్తే దేవుడు ఆ వ్యక్తిని ఎంతో ఆశీర్వదిస్తాడు. దాని ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. పరిచర్య ధర్మం క్రమంగా జరుగుతుంది. పాఠం ఇంతటితో ముగిసింది. దైవాశీస్సులు.
ప్రియులారా, ఇంతవరకు మనము కొన్ని శ్రేష్టమైన సత్యాలను నేటి సందేశం ద్వారా గ్రహించాం. ఇశ్రాయేలు యొక్క భూమి పంపకాలకు, స్వాస్థ్యాలకు సంబంధించిన విషయాలు దేవుడు వారికి పంచిన విధానంను ఎంతో స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం. ముఖ్యంగా లేవీలకు దేవుడిచ్చిన పట్టణాలను గూర్చి మరియు ఆశ్రయపురములకు సంబంధించిన విషయాలను గూర్చి, వాటి ప్రత్యేకతలను గూర్చి విన్నాం. పొరపాటున హత్య చేసిన వాణ్ణి ఆశ్రయపురానికి పంపాలి. మీరు ఉండే దేశాన్ని అపవిత్రపరచకూడదని దేవుడు హెచ్చరిస్తున్న వైనాన్ని ఇందులో గమనించాం. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. నిజముగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. మరొక విషయం ఏమిటంటే, దైవ సేవకులకు, యాజకులకు ప్రజల దశమ భాగాలే పోషణ. ప్రజలే వీరికి కావలసిన గృహ వసతి, పశువులు, పొలాలు ఇవ్వవలసి ఉన్నది. అలాగే ఈ రోజున సంఘాలను, కాపర్లను, సువార్థికులను విశ్వాసులే పోషించాలి. వారిని సంఘాలే పోషించాలి. ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మారుమనసు పొంది పరివర్తన చెందడానికి తగిన సమయం ఉంటుంది. భూముల పంపకాలను గురించి ఈ అధ్యాయంలో ఎన్నో సత్యాలు మనము నేర్చుకొని ఉన్నాం. దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలను పంచిపెట్టాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. సంఘంలో వివిధమైన సేవలుంటున్నాయి. పరిశుద్ధాత్మ ఆయా వరాలను వారికి పంచి ఇస్తున్నాడు. ఎవరికి ఏ వరము ఇవ్వబడిందో దానిని నమ్మకంగా అభ్యసిస్తే దేవుడు ఆ వ్యక్తిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దాని ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. పరిచర్య ధర్మం క్రమంగా జరుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు.